నమస్తే. నేను మీ హరిత. ఈ మధ్య కాలంలో ఏజ్‌తో సంబంధం లేకుండా చాలా మంది కిడ్నీ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్స్ పేషెంట్స్ సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇంతలా కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరిగిపోవడానికి కారణాలేంటి? నేచురల్ వేలో, నేచురల్ పద్ధతిలో ఈ ప్రాబ్లమ్స్‌ని తగ్గించే అవకాశం ఉందా? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు డాక్టర్ గుప్తా ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్ సీఈఓ డాక్టర్ గుప్తా గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. కిడ్నీ ప్రాబ్లమ్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అంటే నేచురల్ పద్ధతిలో ఏమైనా తగ్గించే అవకాశం ఉందా? కొన్ని వీడియోస్ దీనికి సంబంధించి చేయండని చాలా మెయిల్స్ కానీ, మెసేజెస్ కానీ వస్తున్నాయి. సో, అందుకే మిమ్మల్ని ఈరోజు ఇన్వైట్ చేశాము. ఓకే అమ్మా. నేచురల్ వేలో తగ్గించే అవకాశాల గురించి మాట్లాడుకునే ముందు గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్ గురించి మాకు చెప్పండి. మా వెల్నెస్ సెంటర్లో డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ విత్ పతాంజలి అసోసియేషన్ వీఆర్ ఇన్ న్యూ బోయిన్పల్లి. మా స్పెషాలిటీ ఏంటంటే వీ గాట్ హోమియోపతి డాక్టర్, నేచురోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, ఆకుప్రెషర్ డాక్టర్, ఆకుపంచర్ డాక్టర్. వరల్డ్ లో ఉన్న నేచురల్ ట్రీట్మెంట్స్ అన్ని అండర్ వన్ రూఫ్ లో ఉంది. వీ హాట్ 100 స్టాఫ్ వర్కింగ్ విత్ అస్. సో విచ్ ఈస్ నాట్ పాసిబుల్ వీఆర్ ట్రీటింగ్ because we are adding all the natural therapies. That is a specialty for our center. So you used to get the kidney patients only ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకే వస్తుండే, మిడిల్ ఏజ్ వాళ్ళకి వస్తుంది, యంగ్ ఏజ్ వాళ్ళకి వస్తుంది. బికాస్ మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్. బికాస్ స్ట్రెస్, టెన్షన్ వల్ల యంగ్ ఏజ్ వాళ్ళకు, సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా బ్లడ్ ప్రెషర్ వస్తుంది. బ్లడ్ ప్రెషర్ నోటీస్ కాదు, అన్కంట్రోల్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. హై డయాబెటీస్ వల్ల కంట్రోల్ అయిపోతుంది. హై యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఆల్సో. There are so many factors. There are a lot of oily food, fried food, lot of junk food also, because junk food containing lot of salt. The salt in turn it increases the blood pressure. దానివల్ల ఎంగేజ్ వాళ్ళకు, మిడిల్ ఏజ్ వాళ్ళకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కిడ్నీ ఫెయిల్యూర్స్ కి కారణాలు ఏంటి? కిడ్నీ ఫెయిల్యూర్ ప్రాబ్లమ్స్ వేరు, దాంట్లో ఎగ్జాక్ట్లీ ఫెయిల్యూర్స్ వేరు. ఎగ్జాక్ట్లీ సేమ్ కిడ్నీ ప్రాబ్లమ్ లీడ్స్ టు ద ఫెయిల్యూర్. ఫస్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఫెయిల్యూర్ వస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ ని ఎలా అనుకోవాలంటే ఒక పారామీటర్ ఉంటుంది. క్రియాటిన్ అనేది ఒక టెస్ట్, బ్లడ్ టెస్ట్, సింపుల్ బ్రెస్ట్. ప్రతి ఒక్కరు నాకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా ప్రతి 2 years కోసారి, 1 year కోసారి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. అట్లీస్ట్ 40 years తర్వాత కనిపిస్తాయా దీనికి సంబంధించి? తెలుస్తుంది. అంటే మరి ఇనిషియల్ గా తెలియదు, మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత బయటపడుతుంది. ఇది చాలా సీక్రెట్ ప్రాబ్లం. ఏంటంటే మొత్తం లోపల నుంచి మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత it will come out. Then the creatinine normally is 0.8 to 1.2. When creatinine is 1.2 తర్వాత స్లోగా డ్యామేజ్ స్టార్ట్ అయిపోయింది. డ్యామేజ్ స్టార్ట్ అయిన తర్వాతనే we notice in the blood test. సో మన ప్రికాషన్స్, ఈరోజు చెప్పే ప్రికాషన్స్ అన్నీ ఏంటంటే మనకు రాకముందే అంటే ఈ ప్రికాషన్స్ ఉన్నా లేకున్నా, సిమ్టమ్స్ కనిపించినా కనిపించకుండా ఎవ్రీ 2 years కి ఒకసారి ఒక బ్లడ్ టెస్ట్ అనేది క్రియాటినిన్ టెస్ట్ ఎగ్జాక్ట్లీ టెస్ట్ 1 year ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. చేయించుకుంటే మాకు తెలుస్తుంది మన పొజిషన్ ఎలా ఉంది, మన కిడ్నీ హెల్త్ ఎలా ఉంది, కిడ్నీ స్ట్రెంత్ ఎలా ఉంది. ఒకవేళ ఇనిషియల్ గా ప్రాబ్లం ఉంది అనుకోండి, ఇనిషియల్ గా తీసుకోవచ్చు. మన ఒక పేషెంట్ వచ్చాడు, తన క్రియాటినిన్ సడన్ గా 9.5 ఓన్లీ 1 week కింద డాక్టర్ సార్ చెప్పాడు, నీకు ఏం లేదు, డయాలిసిస్ కూడా లేదు మార్గం, ఓన్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమన్నారు. ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్. అందు గురించి మనం టెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. సో ఈరోజు కిడ్నీ పేషెంట్స్ కు ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఇండియాలో వేల మంది కిడ్నీ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు. కూడా ముందస్తు జాగ్రత్తలు ఉన్నాయి. రాకుండా ఉండడానికి చెప్తాను, వచ్చిన వాళ్ళకి కూడా చెప్తానమ్మా. ఫస్ట్ ఏంటంటే వచ్చిన వాళ్ళ గురించి చెప్తాను. వాట్ వీఆర్ డూయింగ్. మా సెంటర్లలో ఆల్మోస్ట్ మేము ఒక 5,000 పేషెంట్స్ ట్రీట్ చేసాము. 2 to 3 months లోనే రిజల్ట్ వచ్చేసింది ఇమ్మీడియట్ గా. క్రియాటినిన్ 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్న వాళ్ళకి కూడా చెప్పాము, చేస్తున్నాము. విత్ ఆల్ నేచురల్ పద్ధతి వల్ల చేస్తున్నాము. అంటే నేచురల్ పద్ధతి అంటే ఎలా ఉంటుంది? మా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? చెప్పగలుగుతాను అందు గురించి. ఫస్ట్ ఏంటంటే మా కిడ్నీ పేషెంట్స్కి వచ్చిన ఏ పేషెంట్ అయితే మా సెంటర్కి వస్తారో ఫస్ట్ హోమియోపతి డాక్టర్, నేచురోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, డైటీషియన్, యోగా వాళ్ళందరూ కలిసి చూసేసి we will evaluate ఇతనికి ఏ పద్ధతిలో అతనికి ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. కిడ్నీ ప్రాబ్లం, బీపీ పేషెంట్ ప్రాబ్లం ని బట్టి మీ ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మేము డాక్టర్లు అందరం కలిసి డిసిషన్ తీసుకుంటాం. ఇతనికి హోమియోపతిలో ఏం మెడిసిన్ ఇవ్వాలి, యోగా డాక్టర్ వస్తాడు, యోగాలో ఏం చెప్పాలి, డైటీషియన్ ఇతనికి డైట్ లో ఏం చెప్పాలి, సో ఆయుర్వేదిక్ డాక్టర్ ఏం ట్రీట్మెంట్ చేయాలి పేషెంట్ కు, దాన్ని బట్టి పేషెంట్స్ కు చాలా వరకు రిజల్ట్స్ వస్తున్నాయి. మన ప్రేక్షకుల గురించి ఎవరైతే సక్సెస్ పర్సెంట్ ఎంత ఉంటుంది మీ దగ్గర? మా సక్సెస్ పర్సెంట్ ఆల్మోస్ట్ 85% to 90% ఉంది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? మా ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ మేము ఒక 10 years లో మేము ఒక 100,000 మంది కిడ్నీ పేషెంట్స్ కు, హై కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ట్రీట్ చేసాము. అరౌండ్ 85% to 90%. ప్లస్ పేషెంట్ ఆల్సో షుడ్ సపోర్ట్. సపోజ్ ఎగ్జాంపుల్, నేను సాల్ట్ తినొద్దు అంటే తినకుండా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. పేషెంట్ ఆల్సో
షుడ్ ఫాలో అవర్ పేషెంట్ ప్రికాషన్స్. మీకు సపోర్ట్ చేస్తే చేస్తే సక్సెస్ ఉంటుంది. సక్సెస్ ఇస్ 90%. పేషెంట్ సపోర్ట్ చేయకుండా మేము ఏం చేయలేము. అవును. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ సమ్ ఫ్యూ థింగ్స్. మన ప్రేక్షకులు చాలా మంది అడుగుతున్నారు, నాకు కూడా ఎంక్వైరీస్ వస్తున్నాయి. మన కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు ఎలా క్రియాటినిన్ తగ్గించుకోవాలి, కిడ్నీ ప్రాబ్లమ్ ఎలా నార్మల్ చేసుకోవాలో చెప్తానండి. ఫస్ట్ థింగ్ మేము చాలా చూస్తున్నాను, రకాల వెజిటేబుల్స్, రావి ఆకులు, చూపిస్తానమ్మా. వేపాకులు ఇవన్నీ తెచ్చారు. ఏంటా అనుకుంటున్నా, ఒక్కసారి అవునమ్మా. చెప్పండి నాకు. ఫస్ట్ ఏంటంటే కిడ్నీ పేషెంట్స్, కిడ్నీ ఎవరికైతే క్రియాటిన్ ఎక్కువ ఉందనుకో, ఉమ్, ఇది మన ఇంటి దగ్గర ఉండే వస్తువే. అవును, ఇది ఈ ఏంటంటే రెండు దొరుకుతాయి రావి సాధారణంగా. ఆకులు ప్రతి గుడి దగ్గర ఉంటుంది, ఇంటి దగ్గర ఉంటుంది, ఫ్రీ. వి నీడ్ నాట్ స్పెండ్ ఎనీ మనీ. అవును. వేపాకు అయితే ప్రతి కార్నర్ లో ఉంటుంది. మేము ఏం చేస్తున్నామంటే అమ్మా, ఉమ్, ఒక 3 రావి ఆకులు, 5 వేపాకులు జస్ట్ ఒక 100 ml వాటర్లో వేసేసి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి రోజు 2 సార్లు 3 సార్లు ఇవ్వడం వల్ల ఒక 1 month లోపలనే క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ తగ్గుతుంది, రామ్బాణం లాగా పనిచేస్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు. వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. Crude ఆ అండి? క్రూడ్, Crude ఆ? ప్యూర్ 100 ml ఫిల్టర్ అంటే చేసేసి prove అయిందా అంటున్నాను. చేసాం. మేము హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ చేసాం. ఇది ఒకవేళ అలా తీసుకోలేదనుకోండి, కెన్ ఆల్సో బాయిల్ చేసి కూడా తీసుకోవచ్చు. 3 రావి ఆకులు, 5 వేపాకులు జస్ట్ అంటే వాటర్ లో ఏమీ కాదా దీనివల్ల? ఎవరైనా ఎవరైనా కిడ్నీ తీసుకోవచ్చు. ప్రాబ్లం ఉన్న వాళ్ళు కిడ్నీ ఎవరైనా ప్రాబ్లం లేని తీసుకోవచ్చా? వాళ్ళు కూడా నెలకోసారి తీసుకోండి, 15 రోజులకు ఒకసారి తీసుకోండి. దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు. 3 వెరీ అవి రావి ఆకులు, కొంచెం వేపాకులు, 5 వేపాకులు, 5 మినిమం 5 వేపాకులు. జస్ట్ గ్రైండ్ చేసేసి 2 times తీసుకోవడం ఒక వల్ల గ్లాస్ ఆఫ్ వాటర్ మిక్స్ చాలా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందమ్మా. ఇంకోటి ఏంటంటే కిడ్నీ వాళ్ళకు మేము రామ్బాణం ట్రీట్మెంట్ చేస్తున్నాం. అది సొరకాయ, బీరకాయ, సొరకాయ. ఇదేంటంటే ఇవన్నీ అందరికి దొరికేటివే. అదే ఇదేంటంటే అమ్మా, చూడమ్మా, కిడ్నీ వాళ్ళకు మా హాస్పిటల్లో ఇన్ హౌస్ కిచెన్ కూడా ఉంది. వీ హ్యావ్ 10 employees వర్కింగ్ ఇన్ ద కిడ్నీ ప్రాబ్లమ్స్ డైటిషియన్. ఉన్న వాళ్ళకి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ నా సలహా ఏంటంటే, ఒక 15 days 2 వెజిటబుల్స్ ఇస్తాం. లైక్ నార్మల్ కర్రీ లాగా కాకుండా జస్ట్ మోర్ క్వాంటిటీ. మనం రైస్ ఎలా తీసుకుంటామో మార్నింగ్ హెవీ క్వాంటిటీ ఇస్తాం, ఇది ఈవినింగ్ ఇస్తాం. దీనివల్ల చాలా వరకు క్రియాటినిన్ చాలా 0.1%, 2% కూడా తగ్గుతుంది. Medicines ఇది తో సింపుల్. పర్లేదు ఇంకా. మెడిసిన్ తో బాట్ ఇది ఇస్తే Okay. రిజల్ట్ బాగుందమ్మా. ఉమ్, సో హెవీ క్వాంటిటీస్ తీసుకోవాలి. దీనివల్ల చాలా రిజల్ట్ ఉంది. ఉమ్. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది మొక్కబుట్ట తింటారు, తినేసేసి మొక్కబుట్ట ఈ జుట్టు పడేసేస్తారు. అవును. మేము చాలా రీసెర్చ్ చేసాం. దీన్ని మొక్కబుట్ట జుట్టు అంటారు, కార్న్ సిల్క్ అంటారు. దీన్ని వాటర్లో ఒక 50 ml 100 ml వాటర్లో దీన్ని బాయిల్ చేయడం వల్ల ఈ జుట్టును క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ helpతుంది. చాలా డిసీజెస్కి మేము ట్రై చేసాము, రీసెర్చ్ చేసాము, అండ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. మా పేషెంట్స్కు రామ్బాణం లాగా పనిచేసేది కొత్తిమీర. చూడమ్మా, ప్రతి ఇంట్లో వాడే కొత్తిమీర ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది ప్రతి మెడిసిన్ కూరలో వేస్తుంటారు. ఈ కానీ రెండు. మీరు కూరలో వేస్తే ఫ్లేవర్ లాగా వస్తుంది. మేమేం చేస్తున్నాం, ఒక బంచ్ కొత్తిమీర నీళ్ళల్లో నానబెట్టి బాయిల్ చేసి దాని డికాషన్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది. థైరాయిడ్ ఫంక్షన్స్ నార్మల్ అయిపోతున్నాయి కొత్తిమీర వల్ల. ఈ కిడ్నీ పేషెంట్స్కి ప్రతిరోజు చట్నీ ఇస్తాం. వెరీ వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఉదయం మధ్యాహ్నం 2 సార్లు కొత్తిమీర చట్నీ ఇస్తాం. ఇది రామ్బాణం లాగా పనిచేస్తుంది. ప్రతి కిడ్నీ పేషెంట్ దిస్ హ్యావ్ టు ట్రై. డైలీ మనం తినేటియే కానీ ఆ, కొంచెం ఎక్కువ ఇంకోటి మోతాదులో, ఏంటమ్మా, కొంచెం జనరల్ గా different పద్ధతిలో ఇది తీసుకోవడం వల్ల. బ్లడ్ ప్రెషర్ కి మేము 100,000 మందికి మేము డేటా ఉంది మా దగ్గర. జస్ట్ కరేపాకు, ఒక ముట్టి కరేపాకు వేడి నీళ్ళలో 100 ml వాటర్ వేసేసి దాన్ని బాయిల్ చేసేసి 100 ml 50 ml అయిన తర్వాత తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే, మేము ఈ కిడ్నీ పేషెంట్స్ కి వి గివ్ ఆల్ దిస్ ఫుడ్. ఎక్కువ సలాడ్ లో ఇస్తాం ఇది. ఓకే, బ్రాకోలీ, క్యాబేజ్, అండ్ వి ఆల్సో గివ్ ద కరేలా కర్రీ ఇస్తాము. కాకరకాయ. ప్లస్ ఆమ్లా కూడా ఇస్తాం కిడ్నీ పేషెంట్స్ కు. ప్లస్ ఇది హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే వి గివ్ క్యారెట్ అండ్ అంటే బీట్రూట్ మామూలుగా ఆల్సో. పచ్చిగా కట్ చేసుకొని తినాలా? జ్యూస్ లాగా జ్యూస్ ఎలా లాగా ఎలా అయినా తీసుకున్నా పర్లే. అండ్ కిడ్నీ పేషెంట్స్ కి ఈ 2 ఎక్కువ క్వాంటిటీ వాడతాం అల్లం మేము. వెల్లుల్లి. జస్ట్ రా గార్లిక్ కర్రీస్ లో ఎక్కువ వాడతాం. దానివల్ల ఫంక్షన్స్ ఎక్కువగా పెడుతుంది. ఇది ఆల్సో హై ఫైబర్ ఉండాలి కిడ్నీ పేషెంట్స్. లెట్యూస్ అంటారు, ఇది చాలా యూఎస్ లో వాడుతున్నవారు, ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతుంది. వి గివ్ లాట్ ఆఫ్ క్వాంటిటీ ఫర్ ద లెట్యూస్. ఇంకోటి, కిడ్నీ పేషెంట్స్ మేము రైస్, చపాతీ ఇవ్వం. ఈ బార్లీ గింజలు అంటారు, మేము రవ్వ ఇస్తాం. రవ్వతోన బార్లీ కిచిడి చేసుకోవచ్చు, బార్లీ ఉప్మా చేసుకోవచ్చు, బార్లీ గింజలను పిండి చేసేసి దాంతో రొట్టె చేసుకోవచ్చు. వెరీ వెరీ ఎఫెక్టివ్. అంటే క్రియాటినిన్ మీ తగ్గుతుంది. దగ్గరకు వచ్చి ఉండాలా అండి? మీరే మా దగ్గర food కూడా అవన్నీ- ఉండొచ్చు. ఉమ్, మా దగ్గర కూడా ఉండొచ్చు. ఇంకోటి, కిడ్నీ పేషెంట్స్ కి ఏంటంటే, ఈ ర్యాపింగ్ కిడ్నీ పని చేయనప్పుడు దీని ఫర్మెంటేషన్ ర్యాపింగ్ బ్యాగ్ అంటాం. ఇది జనరల్ ప్రతి ఇంట్లో ఉంటుంది. దీనిలో ఏమో హాట్ వాటర్ పోయాలి, దీనిలోనేమో కోల్డ్ వాటర్. హాట్ వాటర్ ఏమో ఫ్రంట్, హాట్ వాటర్ ఏమో బ్యాక్, కోల్డ్ వాటర్ ఏమో ఫ్రంట్. దాంతో పాటు ఇలా 2 క్లాత్స్ ఇస్తాము. దీన్ని వాటర్లో తడపాలి. వాటర్లో తడిపేసేసి ఇలా
ఇలా ఇలా టైప్ చేసేసుకోవాలి, ఇలా టైప్ ముందు ఒక బ్యాగ్ వెనకాల ఒక బ్యాగ్ Bag వేసుకొని and, టైట్ గా బ్యాక్ సైడ్ ఇస్ హాట్ వాటర్, ఫ్రంట్ సైడ్ ఇస్ కోల్డ్ వాటర్. దానిపై నుంచి ఒక కాటన్ క్లాత్ మేము డిజైన్ చేస్తాం. ఇది వాటర్ లో వెట్ చేసి ఇలా 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 జస్ట్ ఇలా టైప్ ఓకే చేసుకోవాలి. దాని తర్వాత బ్లాంకెట్ క్లాత్ ఇస్తాం. అంటే ఎంతసేపు ఉంచుకోవాలి అలాగా? చెప్తాను. ఇలా చేసేసి ఇలా చేయడం వల్ల 40 minutes మనం టీవీ చూసేటప్పుడు బిజీ, మళ్ళీ ఎక్కడున్న సోఫా మీద కూర్చున్నప్పుడు దీనివల్ల చేయడం వల్ల యూజ్ ఏంటి? దీనివల్ల కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది. బ్యాక్ సైడ్ ఇస్ హాట్, ఫ్రంట్ సైడ్ ఇస్ కోల్డ్. దీనివల్ల కిడ్నీ సెల్స్ ఏదైతే డ్యామేజ్ అయినావో దానివల్ల కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది. ఇమీడియట్ గా మనకు తెలుస్తుంది, రిజల్ట్ కూడా తెలుస్తుంది. వీఆర్ రికమెండింగ్. వచ్చిన వాళ్ళే ఇలాంటి చేయకుండా అది మామూలు వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉంది, సింపులే కదా. వీఆర్ రికమెండ్ మార్నింగ్ 1 hour రికమెండ్ చేస్తున్నాం, ఈవినింగ్ 1 hour దీన్ని రికమెండ్ చేస్తున్నాం. అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. ఇంకోటి ఏంటంటే మేము ఇది అందరికి తెలుసు, ఇది రాంబాణం లాగా పనిచేస్తుంది, అమృతం లాగా పనిచేస్తుంది, యాష్ గార్డ్. దీని జ్యూస్ ఇస్తాము, కర్రీ ఇస్తాము, సలాడ్ ఇస్తాము. మా వెల్నెస్ సెంటర్ లో ఇన్ హౌస్ కిచెన్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఆకుప్రెషర్ మ్యాట్ ఒకటి డెవలప్ చేస్తాం మేము, ఒకటి కిడ్నీ పేషెంట్స్ కి డిజైన్ చేసాము. కిడ్నీ పేషెంట్స్ కు ఇది కిడ్నీ పాయింట్ అన్నమాట. దీని మీద కాళ్ళు పెట్టేసేసి ఇలా ప్రెస్ చేయాలి, లెగ్స్ పెట్టేసేసి ప్రెస్ చేయాలి. ఇలా ఉంది కదా, బోత్ ఏరియాలో ఇలా పెట్టాలి. మేము కిడ్నీ పేషెంట్స్ కి ఇలా ఇస్తాం. దీనివల్ల ఆకుప్రెషర్ అవుది, కిడ్నీ ఫంక్షన్ పెరిగిపోతుంది. ప్లస్ వి ఆల్సో గివ్ డిఫరెంట్ కలర్డ్ ఆఫ్ వెజిటబుల్స్ ఇన్ ద సలాడ్ లో ఇస్తాం. సో దట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇలా కలర్డ్ వెజిటబుల్స్ లో. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే కిడ్నీ వాళ్ళకి మేము ఆకుప్రెషర్ చెప్తున్నాం. ఆకుప్రెషర్ మన చేతిలో నుంచి సగం ఇలా ఇలా పెట్టేసేసాలమ్మా. ఇలా పెట్టిన తర్వాత దిస్ ఈస్ అ కిడ్నీ ఫంక్షన్. ఇలా ఫ్రీ మనం తినక ముందు బ్రేక్ఫాస్ట్ ముందు ఒక 30 times, లంచ్ కి 30 times, బోత్ హ్యాండ్స్ డిన్నర్ 30 times ఇలా ఇలా పెట్టేసేసుకొని దిస్ ఈస్ ఆకుప్రెషర్. చాలా ఇంపార్టెంట్ ప్రేక్షకులకు. ఇలా 1 2 3 దీని నర్వ్ ఉంటుంది, ఇలా ప్రెస్ చేస్తే డైరెక్ట్ కిడ్నీకి లింక్ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అలా 30 times చేయాలి. బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్. దీనివల్ల ఇవన్నిటి వల్ల ప్లస్ అలాంగ్ విత్ దట్ మా వెల్నెస్ సెంటర్ లో ఈ క్రియాటినిన్ హై ఉన్న వాళ్ళకు, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకు, డయాలిసిస్ చేసే వాళ్ళకు మేము డిఫరెంట్ ట్రీట్మెంట్ చేసాం. కిడ్నీ పేషెంట్ బట్టి మీ ట్రీట్మెంట్, పేషెంట్ బట్టి క్రియాటినిన్ ఎంత ఉంది, కండిషన్ బట్టి. డయాలిసిస్ వాళ్ళకి కూడా పేషెంట్స్ ఎగ్జాంపుల్ డయాలిసిస్ తీసుకునే వాళ్ళు మతనికి వస్తారు. డయాలిసిస్ వారంకు 3 సార్లు తీసుకుంటున్నారు అనుకోండి, మా ట్రీట్మెంట్ తర్వాత వారంకు 2 సార్లు, వారంకు ఒకసారి, మెల్లగా ఒక 3-6 months వల్ల డయాలిసిస్ లేకుండా కిడ్నీని రీజనరేట్ చేస్తున్నాం, నార్మల్ చేస్తున్నాం. వి గాట్ హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు. ఇండియా మన ఒక పేషెంట్ అమెరికాకి వెళ్ళొచ్చారు, ఫ్లోరిడా నుంచి సాఫ్ట్వేర్. అక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమన్నారు. ఆమెకు 13 క్రియాటినిన్ ఉంది. మా సెంటర్ లో ఒక 1 month ఉన్నారు. వండిన తర్వాత ఆమె క్రియాటినిన్ 9 అయింది. 1 month లోపల 4 points తక్కువ. ఈ క్రియాటిన్ ఒకటేసారి తగ్గదు, మెల్లగా తగ్గుతుంది. న్యాచురల్ వేలోనే డైలీ దొరికే వెజిటేబుల్స్ ఇవన్నిటితోనే. ప్లస్ అన్నిటికి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక రామవనం లాగా ఒక మేము రీసెర్చ్ చేసాము. ఇదేంటంటే పల్లేరుకాయ అంటారు, చాలా మన ప్రేక్షకులకు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఊర్లో దొరుకుతుంది, ముండ్లు లాగా ఉంటుంది పల్లేరుకాయ అంటారు దాన్ని. ఇది చాలా దీన్ని వాటర్ లో ఒక 2 spoons వేసి బాయిల్ చేసి దీని డికాక్షన్ వల్ల కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది. మేమేం చేస్తున్నాం అంటే 1 లీటర్ వాటర్ లో ఇది ఒక 2 spoons, ఇది 2 spoons, ఇది గిలాయ్ అంటే తిప్పతిగా, ఇది ఒక 3 spoons, బార్లీ గింజలు 1 చెంచా, 1 లీటర్ వాటర్ లో నైట్ నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం బాయిల్ చేసి ఫిల్టర్ చేసి ఒక స్టీల్ బాటిల్లో పోసేసి దినమంతా అదే వాటర్ తాగమంటున్నాం. ఎవ్రీ 1 hour, నో నార్మల్ వాటర్. ఇవి మా దగ్గర దొరుకుతాయి. మా దగ్గర ఎవ్రీ 1 hour ఒక గ్లాస్, ఎవ్రీ 1 hour ఒక గ్లాస్ ఉంటుంది. ఎవ్రీ 1 hour ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల మీ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది. 100% చాలా వరకు పేషెంట్స్ ఎంత తొందరగా మా దగ్గర కిడ్నీ ప్రాబ్లం డిటెక్ట్ అయిన తర్వాత ఎంత తొందరగా మాత్రానికి వస్తే అంత తొందరగా హెల్ప్ చేస్తాం. కిడ్నీ ప్రాబ్లం డిటెక్ట్ అయిపోయింది, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది, డయాలిసిస్ అయిపోయింది, వాళ్ళకు 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, ఎంత లేట్గా వస్తే అంత లేట్ ట్రీట్మెంట్ అవుతుంది. అందుగురించి మనం రాకుండా ఉండడానికి డిటెక్ట్ అయిన తర్వాత వెంటనే రావాలి. డయాలిసిస్ వరకు వెళ్ళినా కూడా మీ దగ్గరకు వస్తే ఒక 6 months టైం ఇస్తే దాన్ని క్యూర్ లెస్ దెన్ మాక్సిమం 2 months లోనే రిజల్ట్ వస్తుంది. బట్ వీఆర్ టెలింగ్ 6 months, 2 to 3 months లోనే రిజల్ట్ తెలుస్తుంది. డయాలిసిస్ మానేసేయచ్చు, క్రియాటినిన్ తగ్గుతుంది. ఇవన్నీ న్యాచురల్ వేస్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు, రియాక్షన్స్ ఉండదు. దీంతో పాటు మా జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మా దగ్గర ఒక మిషన్ పెట్టాం. మామూలుగా ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ కు చెమట రాదు. మా దగ్గర ఒక మిషన్ ఉంది, ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ లో 5 నిమిషాలు కిడ్నీ డీటాక్స్ రూమ్. ఒక 5 minutes కూర్చున్నాం అనుకోండి, 1 లీటర్ చెమట బయటకు వచ్చేస్తుంది. సో వి డూ డైలీ ఒక 4.5 hours ట్రీట్మెంట్ చేస్తాం కిడ్నీ పేషెంట్స్ కు.
కిడ్నీ ప్యాక్ ఇస్తాము, కిడ్నీ మసాజ్ చేస్తాము, స్టీమ్ ఇస్తాము, కిడ్నీ బాత్ ఉంటుంది, టబ్ బాత్ ఉంటుంది, కిడ్నీ బాత్ ఉంటుంది, ఆక్యుప్రెషర్, అల్ట్రాసౌండ్ 4.5 hours ట్రీట్మెంట్ చేస్తాం కిడ్నీ పేషెంట్స్, డిఫరెంట్ ఆల్ ద నెక్స్ట్ డయాబెటీస్ అలాంటి ఇష్యూస్ ఉన్నా ఎగ్జాక్ట్లీ. కిడ్నీతో పాటు డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటీస్ కూడా కంట్రోల్ చేస్తాం, బీపీ ఉన్న బీపీ కంట్రోల్ చేస్తాం, ప్లస్ కిడ్నీ ఫంక్షన్స్ కూడా ఇంప్రూవ్ చేస్తాం. మార్కెట్ లో బోల్డ్ అని ఉన్నాయి వెల్నెస్ సెంటర్లు, అవును. వాటికి మీకు డిఫరెన్స్ వాళ్ళకి ఏందమ్మా అంటే ఇంటిగ్రేట్ కాదు, వాళ్ళకి ఓన్లీ వెల్నెస్ సెంటర్. మాతో ఏంటంటే వీ హ్యావ్ ప్రపంచంలో ఉన్న న్యాచురల్ థెరపీస్ అన్ని ఒక దగ్గర పెట్టాం. వీ గట్ హోమియోపతి డాక్టర్, అన్ని థెరపీస్ అన్ని ఒకటి దగ్గర ఉండడం వల్ల కోఆర్డినేషన్ బాగుంటుంది, పేషెంట్స్ కి రిజల్ట్ బాగుంటుంది, సక్సెస్ రేట్ కూడా బాగుంటుంది. అండ్ బికాస్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, బికాస్ ఎవ్రీథింగ్ న్యాచురల్, నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. మా ట్రీట్మెంట్ అయిన తర్వాత ఒక 10 days ట్రీట్మెంట్ అయిన తర్వాత చెప్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత 3 రావి ఆకులు 3 వేపు ఆకులు తీసుకోమనడం వల్ల ఎక్కడైనా దొరికిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ట్యాపింగ్ కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తాం. మేము ట్యాపింగ్ చేపిస్తున్నాం. 4 కాకరకాయలు, ఒక బంచ్ వేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు గ్రైండ్ చేసేసి ఒక ప్లేట్లో వేసేసాలి. అవన్నీ వేసేసి జస్ట్ ఇలా ట్యాపింగ్ చేయాలి. ఇలా ట్యాపింగ్ చేయడం వల్ల కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 50 minutes వల్ల ఈ కాల్ నుంచి కిడ్నీకి వెళ్తుంది, గొంతులో స్మెల్ వస్తుంది, తను పడేసేసాలి. అది వీ నాట్ టేకింగ్ ఇంటర్నల్లీ. ఆ పేస్ట్ అనేది ఒక ప్లేట్లో వేసేసి ఇలా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి ఆ కాళ్ళ నుంచి ఆ చేదు అనేది గొంతులోకి వచ్చేస్తుంది 1 hour లో. దానివల్ల చాలా రిజల్ట్స్ వస్తున్నాయి, సైడ్ ఎఫెక్ట్ లేదు. వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఇంటర్నల్లీ, ఓన్లీ వీఆర్ డూయింగ్ ఏ ట్యాపింగ్. ఆ ఫుట్ నుంచి బాడీకి డిటాక్స్ అయ్యి లోపలికి వస్తుంది. సో మన ప్రేక్షకులు ఎంత కిడ్నీ ప్రాబ్లం డిటెక్ట్ అయిన తర్వాత ఎంత తొందరగా వస్తే తొందరగా మేము హెల్ప్ చేయగలుగుతాం విత్ న్యాచురల్ వేస్. ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ హైదరాబాద్ లో ఒక చోటే ఉంది, ఇప్పుడైతే ఒకటే చోటులో ఉందమ్మా. మాది పారడైజ్ దగ్గర న్యూ బైన్పల్లిలో అనురాధ టింబర్ డిపో ఉంది, దానికన్నా ముందు ప్లేస్ లో ఉంది. 100 employees ఉన్నారు. మేము మార్నింగ్ 7 o'clock వర్క్ స్టార్ట్ చేస్తాము, నైట్ 8 o'clock వరకు వర్క్ చేస్తాము. ఇన్ హౌస్ కిచెన్ ఉందని చెప్పి ఇన్ హౌస్ కిచెన్ వీ హ్యావ్ 100 employees ఉన్నారు. కిడ్నీ వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఇస్తాం, మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి సపరేట్ ఇస్తాము, బీపీ వాళ్ళకి సపరేట్ ఇస్తాం, వెయిట్ లాస్ వాళ్ళకి సపరేట్ ఇస్తాం, థైరాయిడ్ వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఇస్తాం. సో వి గాట్ లాట్ ఆఫ్ డైటీషియన్స్ ఆర్ దేర్, డిజైన్ చేసేసాం. హెమోగ్లోబిన్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మేము హెల్ప్ చేస్తాం. సో మెనీ క్యాన్సర్ పేషెంట్స్ కూడా మాతో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ తో బాధపడిన అవసరం లేదు, డయాలసిస్ ఉన్న వాళ్ళు కూడా బాధపడిన అవసరం లేదు, మీ దగ్గరికి వస్తే సొల్యూషన్ ఉంది అని. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా మంది డాక్టర్స్ చెప్తారు, డాక్టర్ గారు మా అబ్బాయి మొన్ననే కిడ్నీ డయాలిసిస్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లక్షలు అవుతుంది. కిడ్నీ ప్రాబ్లం తో పాటు ప్రతి ఒక్క సమస్యకి, అనారోగ్య సమస్యకి మీ దగ్గర పరిష్కారం ఉంటుంది. థ్యాంక్ యూ గుప్తా గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.